ఆదరణ. హల్లెలూయా. సో ఎనీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద వేస్ దట్ గాడ్ థింక్స్. దేవుడు ఎలాగ ఉద్దేశించాడో, దేవుడి యొక్క ఆలోచన ఏంటి, ఆ ఆలోచన ప్రకారమే సమస్తము సమకూడి జరుగును గాక. హల్లెలూయా. కానీ రిమెంబర్ వన్ థింగ్, మనల్ని ఎవరు కదిలించలేరు. నోబడి. హల్లెలూయా. ఎవ్వరు కూడా మనల్ని కదిలించలేరు. ఏ పరిస్థితి కూడా మనల్ని కదిలించలేదు. బికాస్ వీఆర్ ఫౌండెడ్ ఆన్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. రైట్, ఆ వచనం చూసుకుందాం మనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను చదవండి అమ్మా. 18 నుంచి చదవరా. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. హల్లెలూయా. యు సీ దట్. అంటే మనల్ని తండ్రి సన్నిధికి చేర్చింది ఎవరు? ఆయన ఆత్మనండి, పరిశుద్ధాత్మ దేవుడు అనండి. Now it's a spirit of God, hallelujah, that is united us. ఇప్పుడు ఎవరో వచ్చి మీరు వెళ్ళిపోమంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. హల్లెలూయా. But sometimes God wants to expand you. When God wants to expand you, God will allow you to go some bad situations, bad experiences. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ గెటింగ్ సంథింగ్? హల్లెలూయా. దేవుడు ఒకసారి నిన్ను విశాలపరచాలి అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు కొన్ని మనకు ఇష్టము కాని పరిస్థితుల గుండా కూడా తీసుకువెళ్తాడు. మనం అనుకుంటాం, అరే నాకు ఇది ఇష్టం లేదు, నేను ఇలాగ అనుకోలేదు, ఇలా జరగాలి అని అనుకోలేదు, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు నా జీవితం ఇలాగ మారిపోయింది, నేను ఇది ఎప్పుడు ఆలోచించలేదు కదా, నేను ఏదో జరగాలని నా మనసులో అనుకున్నాను, నేను విశ్వసించాను, ప్రార్థించాను, అది జరగకుండా ఏంటి ఇది జరిగింది, ఇలాగ జరిగింది అని కొన్నిసార్లు మనము మరి దేవునికి దూరం అయిపోవడమా లేదా విశ్వాసంలో బలహీన పడిపోవడమా జరుగుతుంది. అయితే మనం గ్రహించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు నిన్ను విస్తరించు అని చెప్పి విస్తరించాలి అని ఆ విస్తరణలోకి తీసుకువెళ్తాడో అలాంటి సిచ్యువేషన్ కూడా తీసుకువెళ్తాడు. హల్లెలూయా. దేర్ మైట్ బి ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అది నాశనానికి కాదు, అది నీ ఇబ్బందికి కాదు. హల్లెలూయా. దేనికోసము? ఇట్స్ ఫర్ ఎక్స్పాన్షన్. హల్లెలూయా. ఇట్స్ ఫర్ ఎక్స్పాన్షన్. దేనికోసం అంటే దేవుడు నిన్ను విశాలపరచాలి అని అనుకున్నాడు. కాబట్టి అందుకోసమని కొన్నిసార్లు చూసారా, లోతు మరి అబ్రహాముతో వెళ్ళినప్పుడు అబ్రహాం చాలా సంతోషిస్తాడు. ఎవరు లేకుండా అందరిని వదిలేసి వచ్చినా కూడా కనీసానికి నా తమ్ముడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ పరదేశంలో, ఎవరు తెలియనటువంటి దేశంలో కనీసానికి దేవుడైనా మరి నా తమ్ముడైనా నాకు ఫిజికల్గా నాకు తోడుగా ఉన్నాడు, నా బాగోగులు చూసుకోవడానికి నాకు తోడుగా ఉంటాడు అని అనుకున్నాడు. అనుకొని మరి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నో ఆయన వదిలే అంటాడు, లోతుని వదిలేసాయి. బాధ కలిగి ఉంటుందా? లేదు అబ్రహాంకి. ఖచ్చితంగా నేను పరదేశంలో ఉన్నాను, నా జనులంటూ ఒక్కరు కూడా లేరు, ఉన్న ఒక్కడిని నేను వదిలేయాలా. హల్లెలూయా. యు సీ దట్ ఇట్స్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఉన్నడే ఒక్కడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, వీడిని కూడా వదిలేసాయి. ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు నిన్ను విస్తరింపచేస్తాను. ఎప్పుడైతే అబ్రహాము లోతుని వదిలేశాడో అప్పుడు మరి అబ్రహాముని తీసుకొచ్చి ఒక కొండ మీద నిలబెట్టి, ఇప్పుడు నీ కన్నులెత్తి తూర్పుకి, పడమరకి, ఉత్తరంకి, దక్షిణంకి చూడు, నువ్వు చూసిన దేశం అంతటిని నీకు అనుగ్రహిస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. యు సీ దట్ దిస్ ఇస్ ఫర్ ఎక్స్పాన్షన్. ఎందుకు వచ్చింది అది? ఎందుకు ఆ బాధ వచ్చింది అబ్రహాంకి? దేవుడు ఎందుకు బాధ కలిగించాడు? ఎక్స్పాన్షన్. ఇట్స్ ఫర్ ఎక్స్పాన్షన్. హల్లెలూయా. దేవుడు ఎక్స్టెండ్ చేయాలనుకున్నాడు, అబ్రహాంని విస్తరింపజేయాలనుకున్నాడు, ఇంకా అనేక విషయాలు ఆశ్రయించాలి. నువ్వు ఉన్న ఈ కొద్ది దాంట్లో కాదు, నేను తూర్పుకి, పడమరకి, ఉత్తరంకి, దక్షిణ నువ్వు చూసినంత వరకు నేను ఈ దేశం అంతటి నీకు ఇవ్వాలి. హల్లెలూయా. కానీ అతను అబ్రహాం యొక్క వాగ్దానానికి అడ్డంగా ఉంది ఏంటి? ఏం అడ్డంగా ఉంది? నా అనుకున్నదే, ప్రేమించిందే, నాకు సహాయంగా ఉంటాడేమో అనుకున్న లోతునే అబ్రహాంకి ఎలాగున్నాడు?
వాగ్దానానికి ఆటంకంగా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఇష్టమైన దాన్ని దేవుడు తీసేయొచ్చు. అంత మాత్రాన దేవుడు నిన్ను విసర్జించాడు అని కాదు. నీకు ఇష్టం లేని కొన్నిసార్లు దేవుడు జరిగించవచ్చు, అంత మాత్రాన దేవుడు నిన్ను త్రోసివేశాడని కాదు. గాడ్ వాంట్స్ టు ఎక్స్పాండ్ యూ అండ్ బ్లెస్ యూ. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్. దేవుణ్ణి అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఆయన ఆలోచన ఏంటి, ఆయన విధానం ఏంటి, ఆయన ఎందుకోసము అంటే లైక్ అర్థం చేసుకోవడం కాదు, కొన్నిసార్లు ఫాలో అయిపోవాలి. అలాగా దేవుని అర్థం చేసుకునే కెపాసిటీ ఎవరికి లేదు. వీ డోంట్ హ్యావ్. చూసారా, పరలోక రాజ్యము నేను కొన్నిసార్లు చెప్పాను. ఒక్కొక్కసారి ఇప్పుడు పరలోక రాజ్యం అనేది చాలా విస్తారమైనది, అవునా కదా. దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది నువ్వు ఏదో ఒక లక్షణాన్ని, దేవుడి లక్షణాన్ని చూసి ఇదే దేవుడు అనుకుంటే పొరపాటు, అవునా కదా. దేవుడు ఏదో ఒక గుణంతో నీకు కనిపించి ఇదే దేవుడు అనుకుంటే పొరపాటు. దేవుడు అక్కడికే పరిమితమయ్యాడా? నో. హల్లెలూయా. గాడ్ ఈస్ నాట్ పర్మిటెడ్ విత్ దట్ థింగ్. అక్కడికే పరిమితం కాలేదు దేవుడు. దేవుని లోపల అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. ఏదో ఒక్కటి చూసి ఇదే దేవుడు అనుకుంటే పొరపాటు. ఆదికాండం మొదలుకొని మరి క్రొత్త నిబంధన మొదటి అధ్యాయం వరకు, మత్తయి సువార్త వరకు దేవుడు వారి నమ్మిన ప్రవక్తలకి, అతన్ని అనుసరిస్తున్నటువంటి దైవజనులకి వేరు నామాలతో కనిపించాడు, వేరు నామాలతో ప్రత్యక్షమయ్యాడు, అవునా కదా. అబ్రహాం ఏమనుకుంటాడు? దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, అంతే, ఇంకేం లేదు. ఎందుకు? సర్వశక్తుడను అనేటువంటి నామంలోనే, ఎల్షడై అనే నామంలోనే మరి దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అబ్రహాం అనుకొని ఉంటాడు దేవుడు అంటే ఇంతే అనుకుంటే తప్ప, పొరపాట, మంచిది అది. దేవుడు ఇంతే, ఇంకా ఇంత సర్వశక్తివంతుడు, ఇంతకంటే ఏం లేదు అనుకుంటే అది రైట్ ఫెయితా, రాంగ్ ఫెయితా? రాంగ్ ఫెయిత్. హల్లెలూయా. అదే కాదు, దేవుడు మరి మోషే కాలంకి వచ్చేసరికి మోషేతో అంటాడు, నేను ఐఎమ్ జెహోవా, నా పేరు ఇది అంటాడు, ఐఎమ్ జెహోవా. హాగర్కి మరి యెహోవా ఈరేలాగా కనిపిస్తాడు, దేవుడే చూసుకొనును, నా పేరు ఇది అంటాడు. హాగర్ అనుకొని ఉంటుంది, అంటే దేవుడు ఇంతే అనుకొని ఉంటే దేవుడు అంతే అయిపోతాడా? యు సీ దట్. హల్లెలూయా. యెహోవా రాఫాలాగా కనిపిస్తాడు, స్వస్థపరిచి దేవుడు అన్నాడు, అంటే దేవుడు స్వస్థపరిచేవాడు కానీ ఐశ్వర్యం ఇచ్చేవాడు కాదా? అప్పుడు నువ్వేమనుకుంటావు, ఓహో దేవుడు అంటే కేవలం స్వస్థపరిచేవాడనేమో, ఇంకా ఐశ్వర్యం గురించి ప్రార్థించొద్దులే, ఆ జాబ్ గురించి ప్రార్థించవచ్చు, ఆ ఉద్యోగం గురించి ప్రార్థించకూడదు, ఆ బిజినెస్ గురించి ప్రార్థించకూడదు. ఎందుకు? దేవుడు కేవలం ఏదైనా వ్యాధి వస్తే స్వస్థపరిచేవాడు, ఆయన యెహోవా రాఫా. కొన్నిసార్లు దేవుడు షాలోం లాగా కనిపిస్తాడు. కొంతమందికి ఎలా కనిపించాడు? షాలోం, పీస్, ఈజ్ ఎ పీస్ ఆఫ్ గాడ్. అంతే, సమాధానం ఒకటి ఇస్తాడు. నువ్వు కరువులో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, వ్యాధిలో ఉన్నా, బలితంలో ఉన్నా, దరిద్రం ఉన్నా, లేమి ఉన్నా, నా సమాధానం నీకు చాలు. సరిపోతుందా? You see that the quality that you look onto God, it is not the fullness of God. Hallelujah. It is not the fullness of God. నువ్వు ఏదైతే దేవుని చూస్తున్నావో అదే ఫుల్నెస్ అనుకోకూడదు. దేవునికి చాలా రకాలైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. God has many qualities. He has many powers. He can heal you, he can deliver you, he can give you peace, he can provide you, and he can lead you, he can establish you. He can give you whatever you want. Hallelujah. చాలా సార్లు నేను కొంతమంది చెప్తారు దర్శనం, నేను పరలోక రాజ్యం చూశాను, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది చెప్పినప్పుడు ఇంకో వ్యక్తి పరలోక రాజ్యం చూసిన ఇంకో వ్యక్తి ఉంటాడు, ఇతను చెప్పేది రాంగ్, ఎందుకంటే పరలోక రాజ్యం అలాగ ఉండదు, నేను కూడా చూశాను కదా, ఇది ఇలాగ ఉంటుంది అనుకున్నాను అనుకో. ఇప్పుడు ఇద్దరు అతడు అనుకున్నది తప్ప రైటా? అతడు అనుకున్నది తప్ప రైటా? ఇప్పుడు నువ్వు ఒక పల్లెటూరులో ఉన్నావు, మీ సొంత ఊర్లో ఉన్నావు, ఒక వ్యక్తి హైదరాబాద్కి వచ్చాడు, అమీర్పేటకి వచ్చాడు, అమీర్పేట అంతా చూశాడు, నీ దగ్గరికి వచ్చేసాడు, నాకు హైదరాబాద్ మొత్తం తెలుసా, ఇలా ఉంటుంది అని అమీర్పేట గురించి చెప్పాడు అనుకో. అమీర్పేట ఒక్కటి హైదరాబాద్ అయిపోతుందా? మరి అతను చూసిందేంటి? దేవుడు అతనికి చూపించిందేంటి? కేవలము అపరిమితమైంది. నేను కూడా బంజారా హిల్స్ చూసేసాను. బంజారా హిల్స్ అంతా చూసేసి మా ఊరికి వెళ్ళి మా వాళ్ళకి చెప్పాను, చూసారా హైదరాబాద్ అంటే ఇలా ఉంటుంది. అక్కడ అమీర్పేట చూసిన వ్యక్తి కూడా ఉన్నాడు. అప్పుడు నన్ను ఏమంటాడు? నో ఇది రాంగ్, అలా ఉండదు, పరలోక రాజ్యం అలా ఉండదు, హైదరాబాద్ అలా ఉండదు, నాకు తెలిసిన హైదరాబాద్ ఇలా ఉంటుంది, నాకు తెలిసిన హైదరాబాద్ ఎలా ఉంది అంటే వేరియేషన్. యు సీ దట్. అంటే దేవుడు అందరినీ ఒకే విధంగా ఆశీర్వదించాడు.
అతను అలాగ ఆశీర్వించాడు కదా, నన్ను కూడా అలాగ ఆశీర్వించాడు. ఆ దారిలో వెళ్ళకూడదు. యూ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. ఫాలో గాడ్. ఫాలో గాడ్. హల్లెలూయా. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, దేవుడు ఈ ఒక్కటే మనకు స్థిరం అనుకోకూడదు. దేవుడు ఎక్కడ నేను ఎప్పుడు ఎలాగా హెచ్చించి బలపరిచి అక్కడ స్థిరపరుస్తాడో దేవుడికే తెలుసు. హల్లెలూయా. దేవుడు ఆ ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ దిస్ పర్పస్ అండ్ ప్లాన్. ఈ ఒక్కటే షేడ్ చూసేసి ఇంతేలే, ఇంకా అయిపోయిందేమో నా జీవితము, ఇంతటితో క్లోజ్, ఫినిష్. యు ఆర్ సీయింగ్ గాడ్ విత్ వన్ క్వాలిటీ. యు ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ఫుల్నెస్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అది గెటింగ్ సంథింగ్. ఇట్స్ అ బేసిక్ అండ్ డీప్ సబ్జెక్ట్. బేసికల్లీ డీప్ సబ్జెక్ట్. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, నా ఆలోచనలు నీ ఆలోచన కంటే ఎంతో ఉన్నతమైనవి. హల్లెలూయా. నీ ఆలోచన కేవలం భూమిని చూస్తుంది, నా ఆలోచన భూమి, ఆకాశాన్ని, పరలోకాన్ని, పాతాలని కూడా చూడగలదు. హల్లెలూయా. దట్స్ మై థాట్. ఐ కెన్ థింక్ అండ్ ఐ కెన్ సీ ఆల్ ద థింగ్స్. హల్లెలూయా. చూసారంటే ఇప్పుడు అబ్రాహాం ఏమనుకొని ఉంటాడు? ఎల్ షడాయ్. హాగర్ ఏమనుకొని ఉంది? జెహోవా ఈరే. ఐగుప్తు నుంచి వచ్చిన ప్రజలు స్వస్థపరిచినప్పుడు ప్రజలు ఏమనుకొని ఉంటారు? ఎస్, గాడ్ ఇస్ రాఫా. యెహోషాపాతుకి సమాధానం కలిగించినప్పుడు యెహోషాపాతు ఏమనుకొని ఉంటాడు? ఎస్, షాలోమ్, పీస్, గాడ్ ఆఫ్ పీస్. ఒకటే షేడ్లో చూసారా లేదా దేవుణ్ణి? సింగిల్ షేడ్. హల్లెలూయా. కాబట్టి దేవునికి పరిమితం చేసేసారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసా? ఒరే బాబు, యెహోవా రాఫా కాదు, యెహోవా షాలోమ్ కాదు, యెహోవా ఎలిషడై కాదు, యెహోవా షమ్మా కాదు, యెహోవా రోహి కాదు, యెహోవా సిద్కేన్ కాదు, ఇవన్నీ కాదు. ఆ దేవుడు నీకు తండ్రి అని చెప్పేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఈజ్ యువర్ ఫాదర్. ఎవరంటే ఆయన? ఈజ్ ఎ ఫాదర్. హల్లెలూయా. ఇప్పుడు నీ ఫాదర్ లోపల ఎన్ని క్వాలిటీస్ అయినా ఉండొచ్చు, అవునా కదా? మెనీ క్వాలిటీస్, బట్ హీఈస్ అ ఫాదర్ ఫర్ యూ. అంటే ఏ క్వాలిటీ అయినా నువ్వు వాడుకోవచ్చు. ఫాదర్ అని కనుక ఆయనని నువ్వు గుర్తించినప్పుడు యూ కెన్ యూజ్ అట్ ఎనీ క్వాలిటీ ఆఫ్ గాడ్. రాఫాలాగా వాడుకో, షాలోమ్లాగా వాడుకో, ఈరేలాగా వాడుకో, రోహిలాగా వాడుకో, సిద్కేను నీతినిచ్చేవా దేవుడగా, ఎలాగైనా వాడుకోవచ్చు. ఇవన్నీ క్వాలిటీస్ ఎవరి లోపల ఉన్నాయి? తండ్రి లోపల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఏం చేశాడు? నిన్ను ఆయనకి కుమారుణ్ణి, ఆయన నీకు తండ్రి. హల్లెలూయా. అంటే అబ్రహాం కంటే, యాకోబు కంటే, ఇస్సాక్ కంటే, దావీదు కంటే, సొలొమోను కంటే, ఈవెన్ మోషే కంటే ఇక్కడ కూర్చున్న నీకే ఎక్కువ తెలుసు దేవుడి గురించి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు నో మోర్ దెన్ డేవిడ్, అబ్రహాం, ఐజాక్ అండ్ ఇస్సాక్. హల్లెలూయా. వాళ్ళకి ఒక్క షేడే దేవుడు చూపించాడు. నీకు మట్టుకి ఐఎమ్ యువర్ ఫాదర్. హల్లెలూయా. ఐఎమ్ యువర్ ఫాదర్. హల్లెలూయా. దిస్ ఇస్ యు నీడ్ టు ఫాలో గాడ్ బ్లైండ్లీ. డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్. పక్కలో చెప్పండి, నీకు బుర్ర అస్సలు ఉపయోగించకూడదని. లోకంలో ఉపయోగించి బుర్ర పైకి వస్తావేమో, దేవుని లోపల బుర్ర ఉపయోగించావా ఏది పని చేయదు. హల్లెలూయా. దేవుని లోపల ఉపయోగించాల్సింది ఒకటి, విశ్వాసము, ఫెయిత్. ఫెయిత్. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే, నౌ రీడ్. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మీ పునాదిని ఎవరైనా కదిలించగలరా? కెన్ ఎనీబడీ షేక్ యువర్ ఫౌండేషన్? నో. హల్లెలూయా. నోబడీ. ఎందుకు? నీకు మూలరాయి ఎవరు? క్రీస్తు. దానిపైన పునాది వేసింది దేంతోని? అపోస్తులు, ప్రవక్తలు. అంటే నీ వేరు ఎక్కడ ఉంది? అపోస్తుల్లో, ప్రవక్తల్లో, యేసుక్రీస్తులో. నీ లోతు అక్కడ ఉంది. కాబట్టి అంత లోతుగా రూటెడ్, అంత లోతుగా గ్రౌండ్ అయిన నిన్ను పెకిలించడం, కదిలించడం అనేది సాతాను వల్ల కానీ ఏ మనిషి వల్ల కూడా జరగదు. అది అసంభవము. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు దేవుడికి. ఇట్స్ ఇంపాసిబుల్. హల్లెలూయా. ఇట్స్ ఇంపాసిబుల్. ఆల్రైట్.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. ఫిలిపియన్స్ చాప్టర్ నంబర్ 1 27 to 28, 27 and 28, 2 references. మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. ఎలాగున్నామంటే మనం అంటే ఏ సమస్య వచ్చినా కూడా ఏం చేయమంటున్నాడు? విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. విశ్వాసముతో ఏక మనసుతో ఏక భావంతో ప్రార్థించాలంట. హల్లెలూయా. యు నీడ్ టు ప్రే ఇన్ వన్ ఎకర్డ్స్ అకార్డింగ్ టు వన్ స్పిరిట్, వన్ మైండ్, వన్ సోల్ అండ్ వన్ బాడీ. హల్లెలూయా. అలాగా ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఏం జరిగింది? చదవండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట, చూడండి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగును అనుటకు సూచనయై ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి దేవుడికి. యు సీ దట్ దిస్ ఇస్ ద వే ఆఫ్ గాడ్ టు బ్లెస్ యు. బెదిరిపోయామనుకో, అయ్యి బాబా ఏమైపోతుందో, జీవితం ఏమైపోతుందో, ఎవరు అటాక్ చేస్తారో, ఆ వైరస్ అటాక్ చేస్తుందేమో, ఈ వ్యాధి అటాక్ చేస్తుందేమో, ఈ బలితం వచ్చేస్తుందేమో, నష్టాల్లోకి వెళ్ళిపోతానేమో, దీనివల్ల నాకు ప్రయోజనం ఉండదేమో, దీనివల్ల నేను ఇంకా కృంగిపోతానేమో అని బలం పడిపోయావనుకో, నువ్వేం చేస్తున్నావు? ఎదిరించి వారికి బెదిరిపోతున్నావు. హల్లెలూయా. బెదిరిపోతున్నావు. సో ఎప్పుడైతే నువ్వు బెదిరిపోయావో రక్షణ నీకు ఏమైపోయింది? నిష్ప్రయోజనం. హల్లెలూయా. రక్షణ ఏమైపోతుందంట? నిష్ప్రయోజనం. చూడండి, ఏలైనగా మీరు నా యందు చూసినట్టు, ఎక్కడున్నారు? 28. అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట చూసి వారికి నాశనమును. ఏంటంట అంటే బెదరకుండా నిలబడమే నాశనము. అదే యుద్ధం నీది. నువ్వేదో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా విశ్వాసంలో ఏం చేయాలా? నిలబడాలా. ఇంకొక రోజు ఆ విశ్వాసాన్ని, ఇంకొక సంవత్సరం పట్టుకో. ఆ విశ్వాసాన్ని అనగా ఆలస్యం అయితే పట్టుకో. ప్రభు ఆలస్యం అయిపో, ఆయన పట్టుకో. హల్లెలూయా. క్రైస్తవులు ఏం చేస్తారంటే, కొంచెము అపవాది వెళ్ళిపోవడానికి ముందు ఏం చేస్తారో తెలుసా? అధికమైన శ్రమ కలిగిస్తాడు. శ్రమ ఎక్కువ కలిగిస్తాడు. ఎందుకు? కనీసానికి లాస్ట్ మినిట్లన్నా నేను గెలుచుకుంటాను, లాస్ట్ మినిట్లన్నా ఏం చేస్తాను? గెలుచుకుంటానని. నీ యొక్క విడుదల సమీపించుచున్న కొలది, నీ ఆశీర్వాదం సమీపించుచున్న కొలది, నువ్వు విడుదల పొందే సమయం సమీపించిన కొలది సాతాను మరి అధికముగా ఇబ్బంది పెడతాడు. హల్లెలూయా. అలాంటప్పుడు నువ్వు బెదరకుండా, నా దేవుడు ఈ సమస్య నుండి కూడా బయట తీసుకొచ్చాడు, ఈ సమస్య తర్వాత నేను అధికమైన మహిమను పొందుకుంటాను అని ఒక్క నిమిషమో, ఒక్క రోజో, ఒక్క సంవత్సరమో ఆ విశ్వాసాన్ని పట్టుకున్నావా, నీ నిత్యమైన రక్షణకు సూచన అయి ఉంటుందంట అది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దట్స్ ద సైన్ ఆఫ్ యువర్ సాల్వేషన్. హల్లెలూయా. వారికి బెదరకుండుట ఏంటంట? రక్షణకు సూచన. అట్లు మీరు వారి బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగుటకు సూచనయై ఉన్నది. ఇది ఎవరి వల్ల కలిగింది? ఇది దేవుని వలన కలుగునదే. హల్లెలూయా. అంటే ఆ సమస్య, ఆ శ్రమ దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. చూసారా, ఇప్పుడు స్త్రీలకి నవమాసాలు ఒక పీరియడ్ ఉంటుంది. నవమాసాలు మొదటి నెల ఇబ్బంది ఉంటుందా? నీకు ఏముందో లేదో కూడా తెలియదు. కడుపులో ఏముందో కూడా తెలియదు. 2వ నెల, 3వ నెల, 4వ నెల కొంచెం మొదలవుతుంది. 5వ నెల ఇంకొంచెం 6వ నెల వచ్చిందా తన్నులు మొదలు పెడతాడు, కదలడం మొదలు పెడతాడు. 7వ నెల ఇంకొంచెం, 8వ నెల బరువు పెరిగిపోతుంది, 9వ నెల ఇంకా బరువు. అలాగని కష్టం నాకెందుకంటావా? ఇన్ని సమస్యలు అనుకుంటావా? ఇంత కష్టం అనుకుంటావా? అనుకోలేవు. హల్లెలూయా. ఎందుకు? నీకు ఒక విషయం తెలుసు. యు నో వన్ థింగ్. ఏంటో తెలుసా? ఇది 9వ నెల. ఈరోజు, రేపు, ఎల్లుండో, మధ్యాహ్నంకో, సాయంత్రంకో, ప్రొద్దునకో ఒక బిడ్డ జన్మించబోతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. There's something is going to happen.
there's something, the glory has been coming. Hallelujah. You know that. అది ఎవరి వల్ల కలిగిందంట? దేవుడు. హల్లెలూయా. నీకు అది తెలుసున్నప్పుడు ఆ భారంగా అనిపిస్తుందా నీకు? ఆ ఇబ్బందిగా అనిపిస్తుందా? ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది? తెలియనప్పుడు. నేను మోస్తుంది ఏంటో నాకు తెలియదు, నా కడుపులో ఉందేంటో నాకు తెలియదు, బరువేమో పెరిగిపోతుంది, ఏంటో నీకు తెలియనప్పుడు ఏమైపోతావు? కంగారు పడిపోతావు. కానీ నీకు తెలుసు లోపల బిడ్డ ఉంది, దినదినము ఎదుగుతుంది, అది ఎదిగిన కొలది నాకు కొంచెం కష్టం వస్తుంది, అయినా సరే ఆ కష్టాన్ని నేను ఓర్చుకొని 9 మాసాలు నిలబడగలిగాన ఒక నరునికి భూమి మీద జన్మనిస్తాను. హల్లెలూయా, గ్లోరీ. పోనీ 9 నెలలు ఒకలాగా ఉండొచ్చుగా, 9 నెలలు అదే బాణం అదే ఉండొచ్చుగా. తెలుసు ఎందుకు అంటే విడుదల కలగడానికి ముందు నొప్పి ఏమైపోయింది? అధికము. బిడ్డ జన్మించడానికి ముందు నొప్పి ఏమైపోయింది? ఇంకా ఎక్కువైపోయింది. అంత మాత్రాన దేవుడు వదిలేశాడు ఇంకా ఏం జరగదనా? జరుగుతుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్, సంథింగ్ సూపర్ న్యాచురల్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్. హల్లెలూయా. నీ అధికమైన శ్రమ అధికమైన మహిమ కొరకే. హల్లెలూయా. అధికమైన విడుదల కొరకే, అధికమైన స్వస్థత కొరకే. హల్లెలూయా. అధికంగా కష్టపడ్డావా బ్రదర్? నా అంత కష్టాలు ఎవరికి లేవనుకున్నావా? నీ అంత మహిమ కూడా ఎవరికి లేదు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. నీ అంత విడుదల కూడా ఎవరికి లేదు. హల్లెలూయా. దిస్ ఈజ్ గాడ్. గాడ్. హల్లెలూయా. ఇంకా ఎన్ని రోజులు ప్రభా సమస్య గుండా? కొంచెం వెయిట్ చేయి. ద డెస్టినేషన్ ఈజ్ అబౌట్ టు రీచ్. పక్కలో చెప్పండి, నీ గమ్యానికి వెళ్ళడానికి ఇంకో కొంతకాలం వెయిట్ చేయని చెప్పు. నీ గమ్యానికి వెళ్ళడానికి ఇంకొంచెం కాలం వెయిట్ చేయని చెప్పు. కొంచెం కాలమే. దేవుడు జన్మంతా నీకు సమస్య పెట్టడు. ఓ జన్మంతా సమస్య పెట్టడు. నో. హల్లెలూయా. యు కెనాట్. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధింపబడనివ్వడు, శ్రమ కలుగనివ్వడు. హల్లెలూయా. దేవుడికి తెలుసు నీ కెపాసిటీ ఏంటో, ఎంతవరకు నువ్వు సహించగలవు, నీ సహనము ఎక్కడి వరకు, ఎంతవరకు సహించగలవు దేవుడికి తెలుసు. కాబట్టి దాన్ని మించకుండానే సమస్య వస్తుంది. ఇప్పుడు ఆ సమస్య కూడా దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు? ఈ సమస్య తర్వాత మోయలేని అధికమైన మహిమ ఉంది కాబట్టి. హల్లెలూయా. అధికమైన మహిమ భారం ఉంది కాబట్టి దాన్ని మోయాలి, ఆ మహిమలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. యు నీడ్ టు రిసీవ్ దట్ గ్లోరీ. ఇప్పుడు సమస్యగా ఉంటుందా నీకు? ఎంత పెద్ద సమస్య అయితే అంత మహిమ. హల్లెలూయా. ఎంత పెద్ద ఇబ్బంది అయితే అంత మహిమ. హల్లెలూయా. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగునట్టుకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునది. హల్లెలూయా. పక్కలో చెప్పండి, నీ వెళుతున్న సమస్య దేవుడికి తెలుసు అనండి. అందరు చెప్పండి, నేను వెళుతున్న సమస్య నా దేవుడికి తెలుసు అనండి. నా జీవితం దేవుడికి తెలుసు అనండి. నా మార్గం దేవుడికి తెలుసు అనండి. ఈ వ్యాధి దేవుడికి తెలుసు అనండి. ఈ సమస్య దేవుడికి తెలుసు. ఈ నిరుద్యోగం దేవుడికి తెలుసు. ఆ లాస్ దేవుడికి తెలుసు. ఆలస్యం దేవుడికి తెలుసు. దేవుడు అంటున్నాడు, కొంచెము కాలమే పట్టుకో, గొప్పగా బయటికి రాబోచున్నావు. హల్లెలూయా. గొప్పగా బయటికి రాబోచున్నావు. యు ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్. హల్లెలూయా. హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైం. హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైం. ఎవరైనా నాశనం చేయగలరా మనల్ని? ఎవరు మన పునాది? క్రీస్తు. మన మూలరాయి ఎవరు? క్రీస్తు. పునాది ఎవరు? అపోస్తులు, ప్రవక్తలు. హల్లెలూయా. అంటే ఇక్కడున్న మీరు క్రీస్తు అనే మూలరాయి పైన కట్టబడిన పునాదులు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అంటే మీరెవరు? నాకంత సీన్ ఉందా బ్రదర్? నేను అలాగ ఉండగలను బ్రదర్? నేను చెప్పట్లే ఈ మాట. మీరు ఎక్కడ కట్టబడుచున్నారంట? మూల రాయి అయినటువంటి క్రీస్తు అనే బండ పైన మీరు పునాదులుగా కట్టబడుచున్నారు. ఈ పునాదులను దేవుడు ఏమంటున్నాడు?
అపోస్తులు, ప్రవక్తలు. అంటే సమస్యల గుండా వెళుతున్న నీ లోపల అపోస్తుల, ప్రవక్తల ఆత్మ అభిషేకము ఉంది. హల్లెలూయా. సమస్య గుండా వెళుతున్నావు కానీ నీ లోపల ఉందేంటి? అపోస్తుల అభిషేకం, ప్రవక్తల అభిషేకం. ఇబ్బంది గుండా వెళుతున్నావు కానీ ఎవరున్నారు లోపల? పునాది ఎక్కడ ఉంది? రాయి. ఏ రాయి అది? క్రీస్తు. ఎవరైనా కదిలించగలరా? కెన్ ఎనీబడీ షేక్ యువర్ ఫౌండేషన్? దట్ వైరస్, ఇన్ఫెక్షన్, డిసీజ్, సిక్నెస్, లాక్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ గెటింగ్ సంథింగ్? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈరోజు అధికమైన ఆదరణ మీకు కలిగిస్తున్నాడు. సంబడి రిసీవ్ అధికమైన ఆదరణ. సే అధికమైన ఆదరణ. గట్టిగా చెప్పండి, అధికమైన ఆదరణ అనండి. ఇప్పుడు ఈ వాక్యం నీకు అధికమైన ఆదరణ ఇవ్వాలా. దట్స్ గివ్ యు గ్రేట్ కంఫర్ట్. హల్లెలూయా. There's nothing that can shake you, my brother. There's nothing that has been created on this planet Earth that can shake your foundation because you have been built on the rock of Jesus. ఎక్కడ కట్టబడ్డారు మీరు? క్రీస్తు మూలరాయి అయిందంట నీకు. ఆ రాయి పైననే నీ పునాది వేసుకున్నావు. హల్లెలూయా. ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. 4:6 ముగించేద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ 4 నుంచి చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. పక్కలో చెప్పండి, ఎల్లప్పుడూ ఆనందించు అనండి. ఎల్లప్పుడూ ఆనందించు. ఎలాగా ఆనందించాలా? ఈ సమస్య, ఈ కష్టము, ఈ ఇబ్బంది, ఓ పక్క ఇది అవమానము, పక్క అవహేళన, ఒక పక్క ఉద్యోగం లేదు, ఇంకో పక్క ఈ సమస్య. ఎలాగ ఆనందించమంటారు? హౌ? కానీ పౌలుకి ఈ సమస్యలు లేవా? నీకంటే ఎక్కువ ఉన్నాయి సమస్యలు. ఆయన చెప్పుకోవట్లా, కొన్నే చెప్పుకున్నాడు. నువ్వేమో లిస్ట్ పెడతావు దేవుని దగ్గర. ఆయన చెప్పుకున్నాడా? కొన్ని చెప్పుకున్నాడు. కొన్ని భయంకరంగా ఉంటాయి. కొన్ని సమస్యలు రాశాడు. ఎదుగో నేను పలానా చోట చనిపోవాల్సింది కానీ బ్రతికన్నాను. ఆ సముద్రంలో చనిపోవాల్సింది, బ్రతికున్నాను. అక్కడ 3 సార్లు కొట్టి చంపేశారు, చనిపోవాల్సింది కానీ బ్రతుకున్నాను. ఏదో అలా దేవుని కృప. His list is so small, but the situation is horrible. ఎంతమందికి వచ్చిన సమస్యలు చేయతండి ఒకసారి. ఎంతమంది నేను 3 సార్లు చంపేశారు రాళ్ళతో కొట్టి? ఎవరైనా చంపేశారా? మరి ఆ వ్యక్తి 3 సార్లు చంపేసి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? ఆనందించుడు అంట. బాబోయ్ ఏం జీవితంలో నాన్న, ఇంకోటి మళ్ళీ ఎవడు చంపేస్తాడు అని అనుకోట్లా. ఏమంటున్నాడు? ఆనందించుడి, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడంట. హల్లెలూయా. మరలా చెప్పేదాన్ని, ద స్ట్రాంగ్ ఎంతూసియాజం ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే దేవుడు దేనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టమంటున్నాడు? ఆనందం. మన ఫోకస్ ఎక్కడుందో తెలుసా? 90% దుఃఖం పైన ఉంటే 10% దేవుడి మీద ఉంటుంది. నా దుఃఖము, నా దుఃఖము, నా వ్యాధి, నా అప్పు కొనుక్కున్నావు. మరి నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు. నా నిరుద్యోగము, ఇదేంటో నా 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 నేను చెప్తుంటాను ఎప్పుడు. చిన్నపిల్లలకి దెబ్బ తగిలింది అనుకో, మళ్ళీ ఎవరైనా ఆ దెబ్బ మీద కొడితే, డాడీ నా దెబ్బ మీద కొట్టాడు. ఎప్పుడు కొన్నావంట నేను మా బాబుని, ఎప్పుడు కొన్నావు అన్నాను. ఎంత కొన్నావు? ఎలాగ స్వతంత్రించుకున్నావు దాన్ని? హల్లెలూయా. యు సీ దట్స్ ఎ డెవిల్ ట్రిక్. డెవిల్ ఈస్ ట్రైయింగ్ టు కన్ఫెస్ విత్ యువర్ మౌత్. నీ నోటి ద్వారా ఏం చేస్తుంది? నాకు దెబ్బ, నాకు అప్పు, నాకు వ్యాధి, నాకు రోగము. యు ఆర్ కన్ఫెసింగ్ ఎవ్రీ డే. యు ఆర్ కన్ఫెసింగ్ ఇట్. ఒప్పుకుంటున్నామా అది నోటితోనే? ఒకడు నోటితో ఒప్పుకొని హృదయంలో గ్రహిస్తే వాడు హృదయంలో దానికి నోటితో ఒప్పుకొని హృదయంలో విసిస్తే నా నొప్పే అని విసిరించామనుకో, అయిపోయింది. That's it. You have finished. Hallelujah. అయితే ఇక్కడ చూడండి, ఈయన ఏమంటున్నాడు? ఈయన ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అరే ఎలాగా ఆనందించాలి? హౌ?
చదవండి. మీ సహనమును ఆ, సకల జనులకు తెలియబడనీయుడి, ఆ. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఏంటి కీ ఏంటంట పౌలుకి? ప్రభువు నా సమీపంగా ఉన్నాడు. నువ్వేం చేయగలవు? నువ్వు 100 సార్లు చంపాయి, ఇదిగో ప్రభు ఇక్కడ ఉన్నా కాబట్టి 100 సార్లు లేపేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాను దేవుడికి. 100 సార్లు నువ్వు నాకు వ్యాధి పెట్టు, 100 సార్లు వ్యాధి పెట్టినా ప్రభువు నా ఎదుట ఉన్నాడు కాబట్టి నన్ను బయటికి తీసుకొస్తాడు. ఆనందించడు. దట్స్ కీ. ఎందుకు పౌలు చెప్తున్నాడు ఆనందించుడి, ఆనందించుడి, ఆనందించుడని? ప్రభువు నా ఎదుట ఉన్నాడు. హల్లెలూయా. Lord is before me. The Savior is before me. Healer before me. Redeemer is before me. కాపాడువాడు, రక్షించువాడు, పోషించువాడు, తప్పించువాడు, విడిపించువాడు, ఇవన్నీ కలిపినటువంటి క్రీస్తు నా ఎదుట ఉన్నాడు కాబట్టి ఏ ఉపద్రవం వచ్చినా, ఏ కర్ర వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏదొచ్చినా కూడా నన్ను తాకి బయటికి వెళ్ళలేదు. హల్లెలూయా. నా నుండి బయటికి వెళ్ళలేదు. హల్లెలూయా. నేను దాని గుండా ఒకవేళ వచ్చినా కూడా జయించి సాక్ష్యంతో బయటకు వస్తాను. I'll come out. హల్లెలూయా. Are you getting something? అనాయింటింగ్ ఓవర్ఫ్లో అయినప్పుడు అలాగ బాడీ హీట్ అయిపోతుంది, కంగారు పడద్దు. When the word is preaching, anointing will rise step by step. Hallelujah. All right, చదవండి. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. మీ విన్నపములను దేవుడికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలియుండును. ఎంతమందికి అర్థమైంది? ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థమైందా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేయొద్దండి ఒకసారి. ఓకే నువ్వు సి ఇక్కడ మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటే దానికంటే ముందే దేనిని గురించి మీరు చింతించకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. అంటే ఎప్పుడు అంటే సమస్య వచ్చినప్పుడు కూడా, ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుడితో నీ సహవాసము సంబంధము కలిగి ఉంటావనుకో, నీ నోట్లో నుండి నెగటివ్ మాటలు రాకుండా దేవుడు కావలి ఉంటాడంట. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దేవుడు ఏం చేస్తాడు? నీ నోట్లో నుంచి నెగటివ్ మాట బయటికి రాకుండా కావలి, మీ తలంపులకు కావలి ఉంటాడంట, ఆలోచనలకు కావలి ఉంటాడంట, మాటకు కావలి ఉంటాడు. అంటే నెగటివ్ మాట మాట్లాడేది ఎవరు? ప్రార్థన విజ్ఞాపన విశ్వాసంలో బలహీనులు. వాళ్ళే నెగటివ్ మాటలు మాట్లాడతారు. నెగటివ్ థాట్స్, నెగటివ్ టాక్స్, లూజ్ టాక్స్. అంటే వాళ్ళ జీవితంలో ఏం లేదు? విజ్ఞాపన, ప్రార్థన, విశ్వాసం. ఇవి కనుక నీకు ఉన్నాయనుకో, ఈ 3 చేసే వ్యక్తివా నువ్వు? ప్రార్థించే వ్యక్తివా, తర్వాత విజ్ఞాపన చేసే వ్యక్తివా, విశ్వాసంలో బలమైన వాడివా, దేవుడి సమాధానము నీ నోటికి కావలిగా ఉంటుంది. ఒక్క నెగటివ్ మాట కూడా నువ్వు మాట్లాడలేవు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. యు సీ దట్ దిస్ ఇస్ గాడ్. అంటే విజ్ఞాపన, ప్రార్థన, విశ్వాసంలో ఇంత సామర్థ్యం ఉంది. హల్లెలూయా. నోట్లో నుంచి అవును, నోట్లో నుంచి మాట్లాడకూడదు, ఏ నెగటివ్ మాట కూడా రాకూడదు. ఎందుకు? మనుషుడు తన నోట్లోంచి వచ్చే మాట వలన జీవించును. హల్లెలూయా. అంటే సారీ, జీవమరణములు నాలుక వశము. హల్లెలూయా. జీవమరణములు ఎక్కడ పెట్టాడు దేవుడు? నెగటివ్ మాట్లాడనుకో ఏమొస్తుంది నీకు? ఒక్కడు తన నోటి మాటల చేత తృప్తిపరచబడును. హల్లెలూయా. నోటి మాటల చేత తృప్తిపరచబడతాడంట. నోటి మాటలు జీవాన్ని, మరణాన్ని తీసుకొస్తాయంట. కరెక్టే. ప్రతి మనిషి ఇబ్బందులు గుండా వెళతాడు. ప్రతి మనిషికి డిప్రెషన్ వస్తుంది. ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో కొంచెం కృంగిపోతాడు. మరి అలాంటి సమయంలో ఎలాగ బలపడాలి అంటే విజ్ఞాపన, ప్రార్థన, విశ్వాసము. ఇవి ఎప్పుడైతే 3 నువ్వు కనపరుస్తావో దేవుడికి, ఆయన సమాధానము దిగి వస్తుందంట నీకు. హల్లెలూయా. హిస్ పీస్ విల్ కమ్ ఆన్ టు యువర్ హార్ట్.
సో యు నెవర్ స్పీక్ ఎ నెగటివ్ వర్డ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? దీని వెనకాల ఇంత రహస్యం ఉందనుకున్నారా? అవును, ఉంది. దట్స్ అ మిస్టరీ దట్స్ బిహైండ్ దిస్ స్క్రిప్చర్. హల్లెలూయా. ఓకే, సో 1:30 10 minutes చెప్దాం అనుకున్నాను. గాడ్ హస్ లీడ్ మీ మోర్ దెన్ హాఫ్ అన్ అవరా? హాఫ్ అన్ అవర్ అయిందా? ఓకే, నౌ లెట్స్ స్టాండ్ అప్. విల్ ప్రే ఫర్ 2 minutes. ప్రార్థించుకుందాము. కానీ ఎంతమంది బలపడ్డారు ఈరోజు? ఎంతమంది ఆత్మీయంగా బలపడ్డారు, శారీరకంగా బలపడ్డారు? హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్ టుడే? ఎస్, ఐఎమ్ బ్లెస్డ్. కొన్నిసార్లు దేవుడు నా సమస్య చూపించి మీతో మాట్లాడినట్టు మాట్లాడి నన్ను ఓదారుస్తూ ఉంటాడు, తెలుసా? ఇప్పుడు నా హృదయంలో కొంచెం బాధ ఉంది. కానీ ఇది నాకు ఇప్పుడు ఈ వాక్యం నాకు ఏమి ఇచ్చింది తెలుసా? అధికమైన ఆదరణ ఇచ్చింది. హల్లెలూయా. దిస్ వర్డ్ కంఫర్టెడ్ మీ. నాకు ఆదరణ ఇచ్చినటువంటి వాక్యము నీకు కూడా ఆదరణ ఇస్తుంది. హల్లెలూయా. యువర్ ఇట్ విల్ గివ్ యూ కంఫర్ట్ టు యువర్ స్పిరిట్. హల్లెలూయా. రైట్, ప్రే ఫర్ 2 minutes. ప్రార్థిస్తాం అందరం కూడా. సో లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బి డన్. కొన్నిసార్లు దేవుడు మరి చెప్పాను, ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు కొన్ని సరిహద్దులు విశాలపరచాలి కాబట్టి ఆ సరిహద్దులను తొలగిస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, ఆ సరిహద్దులను తీసివేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కానీ అది నాశనానికి కాదు, మనం ఇంకా నష్టపోవడానికి కాదు. కానీ గాడ్ వాంట్స్ టు ఎక్స్పాండ్ యూ అండ్ ఎస్టాబ్లిష్ యూ. దేవుడు నేను విశాలపరిచి స్థిరపరచడానికి. అవును, ఆ సమస్య కూడా వెళుతున్నావా? చెప్పు దేవుడికి, అయ్యా ఇదిగో ఈ సమస్య కూడా వెళుతున్నానయ్యా, ఈ వ్యాధి కూడా వెళుతున్నాను, ఈ బలిత కూడా వెళుతున్నాను ప్రభా. అవును, నాకు తెలుసు ఈ బాధ, ఈ బలిత నా నాశనానికి కాదు ప్రభా, దీని ద్వారా నేను అధికమైన మహిమ పొందుకోవడానికి ఈ సమస్య నా జీవితంలోకి విడుదల చేస్తావు. ఎస్, ప్రే. ఆ సమస్యను దేవుడికి చూపించు. ప్రభా ఇదిగో ఈ సమస్య నీకు తెలుసు కదయ్యా, అయితే సమస్య నుంచి నేను ఆదరణ పొందుకొని బయటికి రావడానికి నీ సమాధానం నా మీదకి విడుదల చేయండి అయ్యా. ఈ సమస్యలో నేను నెగటివ్ మాటలు మాట్లాడకుండా నీ సమాధానం నా తలంపులకి కావలి ఉండుగా ప్రార్థిస్తున్నానయ్యా. నేను నెగటివ్ మాటలు మాట్లాడకుండా నీ సమాధానము నా హృదయానికి, నా మాటలకు, నా తలంపులకు కావలి ఉండునుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. ఎస్ ఎస్, నువ్వు నెగటివ్ మాటలు మాట్లాడినప్పుడు ద డెవిల్ విల్ బి యాక్టివేటెడ్. వెన్ యూ స్పీక్ ద నెగటివ్ వర్డ్స్, devil will be activated. When you speak the positive and faithful words, you will attract God and his kingdom. You will attract God and his kingdom. Hallelujah. నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకమైన మాటలు మాట్లాడతావో సాతానుని ఆకర్షించుకుంటావు. విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు నువ్వు దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని ఆకర్షించుకుంటావంట. హల్లెలూయా. మరి అలాంటి నెగటివ్ మాటలు మాట్లాడకుండా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన, విజ్ఞాపన, విశ్వాసంలో ఉంటావో దేవుడి సమాధానమే నీ హృదయానికి, నీ తలంపులకి కావలి ఉంటుందంట. సో దట్ యూ కెన్ నెవర్ టాక్ ఎ నెగటివ్ వర్డ్, ఎ నెగటివ్ థాట్. హల్లెలూయా. ఎస్, ప్రే. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హీల్ us Lord. హీల్ us Lord. స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి ప్రభా. యేసు నామములో ఇప్పుడే అల్సర్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అల్సర్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ దట్ అల్సర్, లూజ్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండ్ దట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లూజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండ్ దట్ అసిడిటీ ప్రాబ్లం, లూజ్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. స్వస్థత విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలు. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా ఈరే, యెహోవా ఎల్కనా, యెహోవా ఎల్కిసెద్, యెహోవా సిద్కేన్. ఎస్ 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 ఎస్, దిస్ గాడ్ ఈస్ నౌ యువర్ ఫాదర్. ఆ దేవుడు ఈరోజు నీకు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి నీ ప్రతి సమస్య ప్రార్థన, విజ్ఞాపన వల్ల తండ్రికి తెలియచేయము. అప్పుడు నీ జ్ఞానమునకు మించినటువంటి, నీ తలంపులను జ్ఞానముకు మించినటువంటి, లోక జ్ఞానము, డాక్టర్ల జ్ఞానము, దాన్ని మించినటువంటి సమాధానము నీ హృదయమునకు కావలి ఉంటుంది. హల్లెలూయా. ఎస్, somebody is coming out of that situation. కొంతమంది ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తున్నారు, ఆ వ్యాధి నుంచి బయటకు వచ్చేస్తున్నారు, ఆ రోగం నుంచి బయటకు వచ్చేస్తున్నారు, ఆ ఇబ్బంది, ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. హల్లెలూయా. యు ఆర్ కమింగ్ అవుట్, యు ఆర్ కమింగ్ అవుట్, యు ఆర్ కమింగ్ అవుట్, యు ఆర్ కమింగ్ అవుట్. ఎస్, యు ఆర్ కమింగ్ అవుట్. నువ్వు బయటకు వస్తున్నావు, నువ్వు బయటకు వస్తున్నావు. యు ఆర్ కమింగ్ అవుట్, యు ఆర్ కమింగ్ అవుట్, యు ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దట్ అఫ్లిక్షన్, ఫ్రమ్ దట్ సిక్నెస్, ఫ్రమ్ దట్ డార్క్నెస్, ఫ్రమ్ దట్ డిసీజ్, from that weakness. You are coming out, you are coming out. ఆ క్యాన్సర్, HIV, AIDS బయటకు వచ్చేస్తున్నావు. ఆ మోకాల నొప్పి బయటకు వచ్చేస్తున్నావు. ఆ గుండె నొప్పి, గుండెలో ఉన్న సమస్య బయటకు వచ్చేస్తున్నావు. హల్లెలూయా. ఆ సమస్య నేను ఏమీ చేయలేదు. ఇట్ కెనాట్ టచ్ యూ, ఈవెన్ ఇట్ కెనాట్ టచ్ యూ, ఇట్ కెనాట్ హార్మ్ యూ.
హల్లెలూయా. ద డెవిల్ ఈస్ లూసింగ్ హిస్ పవర్. సాతానుడు వాడి శక్తి కోల్పోతున్నాడు. సాతాను యొక్క శక్తి తగ్గిపోతుంది. దేవుడి శక్తి అధికమవుతుంది నీ పైన. దేవుడి ఆత్మ అధికమవుతుంది. ఆయన అభిషేకం నీ పైన అధికమైపోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నజరుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభా. యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ఇప్పుడే ప్రభా మమ్మల్ని అందరినీ స్వస్థపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అవును, మేము క్రీస్తు అనే పునాది పైన కట్టబడిన వారమయ్యా. నీవే మాకు మూలరాయి తండ్రి. మమ్మల్ని ఎవడు కదిలించలేడు ప్రభా. నో బడీ కెన్ షేక్ అస్ లార్డ్, నో బడీ కెన్ టచ్ అస్ లార్డ్. అవును, ఆ ప్రతి వ్యాధిని స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. ప్రతి రోగాన్ని తీసివేసినందుకు నీకు వందనాలు. బలహీనతని బలంగా మార్చండి ప్రభా. నిరుద్యోగాన్ని ఉద్యోగం మార్చండి. అవివాహాన్ని వివాహంగా మార్చండి. ఆ కనని గర్భాన్ని గర్భంగా మార్చండి ప్రభా. అవును తండ్రి, తల నుంచి అరికాల వరకు రక్తాన్ని, మాంసాన్ని, ఎముకలని, మూలుగుని, ప్రతి నరం, ప్రతి కణ, ప్రతి అవయవాన్ని కూడా ముట్టి స్వస్థపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం కలుద్దాం.